హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే పెసరపప్పు బూరెలండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. డీప్ ఫ్రై చేయట్లేదు, చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకుందాము. స్నాక్స్లా తీసుకోవచ్చు, ఫెస్టివల్స్కి కూడా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు దాకా పెసరపప్పు తీసుకుందాం. ఈ పెసరపప్పులోకి వాటర్ వేసుకొని నీట్గా ఒకసారి కడిగేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పులోకి మళ్ళీ వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టేసుకోండి, ఎక్కువగా అక్కర్లేదు. అలాగే ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిని కూడా మనం ఒకసారి కడిగేసుకొని కాసేపు ఆరబెట్టేసుకొని తీసుకోండి. తర్వాత పచ్చి కొబ్బరిలోకి ఒక 4 ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా మనం ఇలా వడగట్టేసుకోవాలి. వడగట్టేసుకున్న తర్వాత 1 నిమిషం అలానే వదిలేసేయండి. కొంచెం వాటర్ ఏదైనా ఉంటే దిగిపోతుంది. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని 1 టీ స్పూన్ మనము నెయ్యి వేసుకుందాము. వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పెసరపప్పు వేసుకొని ఈ పెసరపప్పు తడి అంతా ఆరేంత వరకు మనం ఇలా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు పడుతుంది. ఇలా వేపుకోవాలి. అప్పుడు మనకు ఈ పప్పు అనేది ఇలా పొడి పొడిగా అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయినప్పుడు దించేసేయండి. దించేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు కొన్ని బాదాము అలాగే కొన్ని కాజు తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనకు ఈ పెసరపప్పు కూడా చల్లారిపోయింది కదా, ఈ పెసరపప్పుని ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి వేసుకుందాము. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వ రవ్వగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. ఈ పెసరపప్పును కొంచెం ఇలా వేపుకొని చేసుకోవడం వల్ల బాగుంటుంది టేస్ట్ అనమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు దాకా మైదా పిండి తీసుకోవాలి. ఒక చిన్న కప్పు బియ్యం పిండి అంటే 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. తర్వాత కొంచెము సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి మనం మంచిగా ఒకసారి కలుపుకున్నాక వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మరీ జారుడుగా ఉండొద్దు, టైట్గా ఉండొద్దు. అలా మీరు చూసి పిండి అనేది కలుపుకొని పెట్టుకోండి. నేను ఇక్కడ మైదా పిండి వాడినా కదా, మీరు గోధుమ పిండి కూడా వాడచ్చు. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ బెల్లం తీసుకుందాం. ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని వేసుకోవాలి. పైపిండి అనేది మనకు చప్పగా ఉండకుండా కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకోండి. ఇప్పుడు పూర్ణం కోసం 1 కప్పు దాకా బెల్లం తీసుకుందాం. ఇప్పుడు బౌల్ తీసుకున్నాను, ఇందులోకి బెల్లం వేసేసుకున్నాము కదా, అలాగే ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకోండి. వాటర్ వేసేసుకున్న తర్వాత ఈ బెల్లం అంతా వాటర్లో బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత కాసేపు మరిగించుకోండి. పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కుకింగ్ సోడా వేసుకోవాలి. కుకింగ్ సోడా వేసుకోవడం వల్ల మనం చేసుకునే ఈ పూర్ణాలు అనేది గట్టిగా రాకుండా, సాగినట్టు రాకుండా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న బాదం వేసుకొని బాదంను కాసేపు వేపుకోవాలి నేతిలో. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కాజు వేసుకుందాం. ఈ 2 కూడా కాసేపు వేపుకోవాలి నేతిలో. వేగిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేపుకోవాలి. అస్సలు మాడకుండా చూసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న పెసరపప్పును కూడా వేసుకుందాం. మళ్ళీ ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు ఇలా 1 నిమిషం వరకు ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్లం కరిగించి పెట్టేసుకున్నాం కదా ఆ వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలుపుకోండి. ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి. 1-2 నిమిషాలు కాసేపు ఉడికించుకోండి. ఇప్పుడు మనకు ఇంకొంచెం ఇందులోకి వాటర్ అనేది వేసుకుందాము. మొత్తంగా 1 కప్పు వాటర్ వేసుకొని మీరు బెల్లము కరిగించేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను ముందు ఒక 1/2 కప్పు వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వేసాను. ఇదంతా మంచిగా ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కాసేపు అయితే
మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి 1 లేదా ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటాయండి. నెయ్యి వేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలుపుకోండి. ఓ 2 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇక్కడ చూసారు కదా, మనకి ఇప్పుడు పూర్ణం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పూర్ణాన్ని మనం ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకుందాం. ఇలా బాగా చల్లారిన తర్వాతనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారినాక ఇందులోకి 1 స్పూన్ దాకా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము పూర్ణాలు ప్రిపేర్ చేసుకుందాము. మరీ పెద్ద సైజులో కాకుండా కొంచెం చిన్న చిన్న సైజులోనే చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సైజులో ప్రిపేర్ చేసుకోండి. అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, మనమైతేనంటే డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి మనం పొంగనాల పెన్నం ఉంటుంది కదా, అందులో ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ తక్కువగా పడుతుంది, హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఇప్పుడు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ మనము ఇప్పుడు ఈ పిండి ఉంది కదా, ఈ పిండిలో వేసుకోవాలి పూర్ణం. వేసుకొని ఇలా డిప్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మనం వేపుకోవాలి. ఇప్పుడు పెన్నం హీటెక్కింది కదా, ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. మనం ఇదే ఆయిల్తో ఒక 2-3 ట్రిప్పుల వరకు ఈ పూర్ణాలు అనేవి ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. అందుకని కొంచెం ఎక్కువ వేసినాను. ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కాలనివ్వండి. మధ్యలో అయితే మనకు త్వరగా కాలిపోతాయి కానీ వేగుతాయి, కానీ సైడ్లకు ఉండేటి వేగవు కాబట్టి మనము పెన్నంని కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా వేగిన తర్వాత వీటిని తిప్పేసుకోండి. ఇంకొక వైపు కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. కొంచెము పెన్నంని అటు ఇటు తిప్పుకుంటూ, మంట తగలదు కదా కాబట్టి అటు ఇటు తిప్పుకుంటూ వేపుకుంటే అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. ఇక్కడ చూసారు కదా, 2 వైపులా కూడా మంచిగా ఇలా వేగాలి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఈ మధ్యలో ఉన్నవి ప్లేట్లోకి తీసేస్తున్నాను. తర్వాత మనకి ఇక్కడ సైడ్కి ఉన్నాయి కదా, ఈ పూర్ణాలు అనేటివి కొంచెం వేగవు కాబట్టి వీటిని ఇప్పుడు మధ్యలోకి వేసేసుకోండి. ఇలా మధ్యలోకి వేసేసుకుంటే త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ వేపేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు సైడ్లో కూడా మనకు మంచిగా వేగిపోయినాయి అన్నమాట. అందుకనే మనం కొంచెం పెన్నం అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి. వీటిని అన్నిటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇంకొన్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. మనం ముందు వేసిన ఆయిలే సరిపోతుందండి. ఇంకా మళ్ళీ మనము ఎక్స్ట్రాగా ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా ఆయిల్ వేయవలసిన అవసరం లేదు. ఇక్కడ చూసారు కదా, ఇలా మంచిగా 2 వైపులా కూడా మంచిగా వేగాలన్నమాట. ఇలా ప్రిపేర్ అయినాక మనం తీసి ప్లేట్లోకి వేసేసుకోవడమే. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనకు ఫెస్టివల్స్ టైంలో మనకు అసలు టైం సరిపోదు కదండి. అందుకని మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్ అయితేనంటే. చూసారు కదా, ఇప్పుడు ఇవి కూడా మనం ఇలా మధ్యలోకి వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా మనకు రెడీ అయిపోయినాయి. చూసారు కదా, సైడ్లో కూడా మంచిగా వేగినాయి అన్నమాట. ఇలా వేపుకోవాలి. వీటిని అన్నిటిని కూడా తీసి మనము ప్లేట్లోకి వేసేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ టైం పట్టదు కదా. పండుగలప్పుడు తొందరగా అయిపోతుంది. చాలా బాగుంటాయి కూడా. అలాగే పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలని అడిగినప్పుడు కూడా వెంటనే చేసి పెట్టచ్చు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి.
ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.